వర్మను తొలగించడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వేలాది మంది కార్యకర్తలను చూసుకుంటూ పార్టీని ఒక బలోపేతం చేసి పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మాత్రం తీసేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఉన్నోళ్ళే మనకు పార్టీకి అవసరం అండి. అధికారం వచ్చిన తర్వాత వందల మంది వస్తారు, ఇవ్వలేని కూడా వందల వేల మంది వస్తారు. అధికారం వచ్చిన తర్వాత అధికారం లేనప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ కార్యకర్తలు పార్టీని కాపాడుకుని ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మీరు తీసేది ఎంతవరకు కరెక్టు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవడానికి ప్రధాన కారణం వర్మ గారే. ఆయన పనిచేసినటువంటి క్యాడరు, ఆయన క్యాడరు తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తల అభిమానులు ఇంతమంది కూడా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పనిచేసి గెలిపించారు. అట్లాంటి వ్యక్తిని తీసేయడం అంటే సరైన విషయం కాదు. ఏదైనా కూడా రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి అనుకుంటున్నా పిఠాపురంలో. అంటే ఇప్పుడు టీడీపీని అంత గట్టిగా చెబుతున్నావు, మరి టీడీపీ తరఫున నిలబడిన క్యాండిడేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు, ఆయన అక్కడికి రాడు. మరి అంత బలగా ఉండి అంత గెలిపించినప్పుడు ఆయన నిలబడచ్చు కదా. ఇలా పారిపోవటము, చిన్న చిన్న వ్యాసాలు వేయటము, ఫోటోల దగ్గర బయటపడతాం ఎంతమంది న్యాయం అంటావు? అర్థం కాలేదన్న మీరు క్వశ్చన్ అన్నది. మీరు ఆయన గురించి మంచిగా చెప్పారన్న, అంత బలం ఉంది ఆయన దగ్గర. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది ఆయనే. అట్లాంటప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలను అందరినీ కంట్రోల్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్తలేదు కదా అక్కడికి. మరి అంత బాధ్యతలన్నీ ఈయన తీసుకుని ముందుకు నడపచ్చు కదా. ఫోటోల దగ్గర వివాదాల దగ్గర బయటపడతాం ఎంతమంది న్యాయం? ఒకటండి గుర్తుపెట్టుకోండి, ప్రోటోకాల్ ప్రకారమైన సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రియారిటీ ఇస్తారు తప్ప మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు ఇవ్వరు కాండి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకే ఉంటుంది తప్ప వట్టి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఆయన కూడా బాధ అనిపిస్తుంది అండి. ఆయన టికెట్ గద్దలాగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు కొట్టుకపోతే ఇలా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడైతే ఓడిపోయినటువంటి సీటు ఉందో అక్కడ పోటీ చేసుకుంటే బాగుంటుండే. ఎందుకంటే ఇప్పుడు వర్మ అంటే నాటే చిన్నవాటి కార్యకర్త కాదు, చిన్నపాటి నాయకుడు కాదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని అలా టికెట్ ఇవ్వకుంటే ఇబ్బందికరం చేస్తే చాలా ఇబ్బందే కదా అండి. ఏదైనా కూడా వర్మ లాంటి వాళ్ళకు న్యాయం చేయాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం చేస్తే బాగుంటుంది తప్ప ఇలా కావాలని చెప్పేసి వెళ్ళగొడతాం, అది చేస్తాము, ఇతర నాయకులు ఉన్నారని చెప్పేసి చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనది ఎవరిదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎమ్మెల్యే ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఆయనకు పట్టున కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి? మీరు భలే మాట్లాడతారు. మరి ఆయన అంత భయపడతాం ఎందుకు సార్? నేను అంటుంది అది, కార్యకర్తలకి చిన్న చిన్న ఈ వివాదాల దగ్గర ఆయన బయటపడతాం ఎందుకు? లేదు కదా. ఇప్పుడు వివాదాలు అంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ కష్టపడి పని చేసి నియోజకవర్గాన్ని మొత్తం నియోజకవర్గం కూడా కష్టపడేటువంటి నాయకుడు వెనక వేసి ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ముందట ఉంటా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాండి. ఏదైనా కూడా ఆ విషయంలో మాత్రం వర్మ గారికి నా సపోర్ట్ అండి. వర్మ గారు పార్టీ కష్టకాలంలో కూడా ఉండి అంత పార్టీని నడిపించినటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. టీడీపీలో ఉంటాడో వైసీపీలో మంచి నేనైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తున్నా అండి, ఎమ్మెల్సీ గిట్ట ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. లేదంటే గిట్ట మీరు గిట్ట వర్మ గారిని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ పొమ్మన లేక పొగ పెడితే గిట్ట వైసీపీలో గిట్ట పోతే గిట్ట పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ ఎలక్షన్లో 100% గెలుస్తాడు. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచిండు, ప్రజలకు అందరికీ కూడా ప్రజలకు కూడా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ జగన్ గారికి గాలి వస్తుంది, మన సీఎం క్యాండిడేట్లు కూడా ఓడిపోతారు. అది ఇక అర్థమవుతుంది కాండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనడం వల్ల విభేదాలు రావడం వల్లే వర్మ గారు తీసేసారు కదా. ఇప్పుడు అంటే నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసేసారంటే గుర్తుపెట్టుకోండి, నీకు ఎంత రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినా వేస్ట్ అండి. నియోజకవర్గం ఇన్ఛార్జ్కి ఉన్నటువంటి బలము మిగతా నువ్వు రాష్ట్ర స్థాయి ఏ పదవికి కూడా బలం ఉండదు. ఎందుకంటే నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ అంటే ఆ పార్టీకి ఒక తండ్రిలాగా అన్నట్టు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిదీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద జరుగుతుంది, రాష్ట్ర స్థాయి నాయకుల మీద జరగదు. ఏదైనా కూడా వర్మ గారిని తీసేయడం అంటే చాలా బాధాకరమైన విషయం అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రము ఒక ఆలోచన లేని విధానం చేసి అనుకుంటున్నా. మైనస్ అండి, 100% మైనస్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశం మన తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎట్లుంటుంది అంటే పార్టీ ఓడగొట్టిన రోజులు చాలా ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రోజులలో వైసీపీ నుంచి కంపల్సరీ పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడనే పొత్తుండి 10 ఏళ్ళ వరకు కూటమి ఉందంటే గిట్ట 100% వైసీపీ నుంచి వర్మ పోటీ చేస్తాడు, గెలుస్తాడు.